ఇప్పుడే సరిగ్గా ఈ క్షణంలో గాలి పీల్చుకుంటున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం గమనించారా? 2 ముక్కు రంధ్రాలలో కేవలం ఒకే ఒక్క రంధ్రం ద్వారా మాత్రమే ఎక్కువ గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది. అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది 100% నిజం. అదే కదా. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం శ్వాస ఏ ముక్కు రంధ్రం ద్వారా ఆడుతుందో దాన్ని బట్టే మన శరీరం ఇప్పుడు ఒక కష్టమైన పని చేయాలా, ప్రశాంతంగా కూర్చోవాలా, లేక బయటికెళ్ళి పరుగెత్తాలా అనేది నిర్ణయిస్తుందట. ఎగ్జాక్ట్లీ. శ్వాసకు సంబంధించిన ఒక సరికొత్త కోణాన్ని మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం. అంటే శ్వాస అనేది కేవలం ఆక్సిజన్ పీల్చుకోవడం మాత్రమే కాదు కదా, అది మన మనస్సు, శరీరం ఇంకా అత్యున్నత స్థాయి ఆధ్యాత్మికతను అనుసంధానించే ఒక కంట్రోల్ ప్యానల్ లాంటిదని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. నిజమే. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. సాధారణంగా మనం ఒక మాట వింటుంటాం, మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగానే చనిపోతాడు అని అంటుంటారు కదా. అవును, చాలా కామన్గా వినే డైలాగ్ ఇది. కానీ ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే ఆ మాట పూర్తిగా అబద్ధం. మనం ఎప్పుడూ ఒంటరిగా లేము. కరెక్ట్. పుట్టిన వెంటనే మనం తీసుకునే మొదటి శ్వాసతోనే ఆ ప్రయాణం మొదలవుతుంది. ఆ శ్వాసలో ఉండే ప్రాణ అనే సూక్ష్మ శక్తితో కలిసే మనం పుడతాం. అవును, అంటే పుట్టుక నుంచి మరణం వరకు ఆ శ్వాసే మనకు తోడుండే ఆత్మబంధువు లాంటిదన్నమాట. ఆ ఆత్మబంధువు అనే పోలిక చాలా లోతైనది. ఇక్కడ అత్యంత ఆకట్టుకునే విషయం ఏమిటంటే ప్రాచీన ఉపనిషత్తులు ఈ స్వరాన్ని లేదా శ్వాసను సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా అభివర్ణించాయి. నిజంగా అద్భుతం కదా అది. ఎందుకంటే సాధారణంగా వైద్యశాస్త్రం శ్వాసను ఊపిరితిత్తులు చేసే ఒక యాంత్రిక ప్రక్రియగా మాత్రమే చూస్తుంది. ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం ఇలాంటి భౌతిక కోణంలోనే చూస్తుంది. కరెక్ట్. కానీ స్వరయోగ అనేది ఒక అడుగు ముందుకేసి గాలిలో ఉండే అదృశ్యమైన ప్రాణశక్తి గురించి మాట్లాడుతోంది ఇక్కడ. అవును, ఆ శ్వాసలోని అసలు తత్వాన్ని, ఆ లోతైన కోడ్ను ఎవరైతే గ్రహిస్తారో వారు తమ ఆత్మను, ఈ విశ్వ చైతన్యాన్ని గ్రహించినట్టేనని ఇది స్పష్టం చేస్తోంది. అంటే అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాకు చిన్న సందేహం ఉంది. చెప్పండి. ఆత్మ, విశ్వ చైతన్యం ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం రోజూ శ్వాస తీసుకుంటూనే ఉంటాం. దాన్ని ఎప్పుడూ ఒక పెద్ద ఆధ్యాత్మిక సాధనలా చూడలేదు కదా. అవును, సాధారణంగా ఎవరూ అలా చూడరు. అసలు ఈ స్వరయోగ అనేది మనకు తెలియకుండానే భౌతికంగా మన శరీరంలో ఎలా పనిచేస్తుందో దానికి ఏదైనా ఖచ్చితమైన మెకానిజం ఉందా? ఎందుకంటే ఇందాక మనం ఒక ముక్కు రంధ్రం ద్వారానే గాలి పీల్చుకుంటామని చెప్పాం కదా, అది నిజంగానే జరుగుతోందా? అది చాలా సహేతుకమైన సందేహం. ఇక్కడే ఆధునిక సైన్స్ ప్రాచీన స్వరయోగతో ఏకీభవిస్తోంది. మనం 2 ముక్కు రంధ్రాల ద్వారా ఒకేసారి సమానంగా గాలి పీల్చుకుంటామని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. అవునా? అంటే లోపలేం జరుగుతుంది? మన నాసికా కుహరంలో ఒక సహజమైన నాసల్ సైకిల్ ఉంటుందన్నమాట. సాధారణంగా ఒక నిర్దిష్ట సమయం పాటు గాలి కేవలం ఒక ముక్కు రంధ్రం ద్వారా మాత్రమే సాఫీగా, బలంగా ఆడుతుంది. ఓహో, అంటే ఒకవైపు బ్లాక్ అయి ఉంటుందా? పూర్తిగా బ్లాక్ అని కాదు, కానీ ప్రతి గంట లేదా గంట 20 నిమిషాలకు ఒకసారి ఈ శ్వాస ఒక రంధ్రం నుంచి మరొక రంధ్రానికి మారుతుంది. లోపల ఉండే కణజాలం ఒకవైపు ఉబ్బి గాలి ప్రవాహాన్ని కొద్దిగా తగ్గిస్తుంది. అదే సమయంలో రెండో వైపు దారిని ఫ్రీ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రతిరోజు మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా జరిగే ఒక క్రమబద్ధమైన లయ. వావ్, అంటే మన ముక్కు రంధ్రాలు షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నాయన్నమాట. ఎవరైనా ఇప్పుడే తమ ముక్కు కింద వేలు పెట్టి గాలి ఎటువైపు నుంచి ఎక్కువగా వస్తుందో గమనిస్తే ఈ విషయం ప్రాక్టికల్గా అర్థమైపోతుంది కదా. అవును, చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ అసలు ఈ షిఫ్ట్ డ్యూటీ ఎందుకు జరగాలి? గాలి ఒకేసారి 2 వైపుల నుంచి లోపలికి వెళ్తే శరీరానికి వచ్చిన నష్టం ఏమిటి? ఈ మార్పు వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూడాలి. ఈ ముక్కు రంధ్రాల మధ్య శ్వాస మారడం అనేది శరీరం ఇష్టానుసారం ర్యాండమ్గా జరిగే విషయం కాదు. మరి ఎలా జరుగుతుంది? మన శరీరంలో ఒక ఖచ్చితమైన బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ఇది నేరుగా మన మెదడులోని 2 అర్ధభాగాలకు, అంటే ఎడమ మరియు కుడి భాగాలకు సంబంధించిన విషయం. అంటే బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందన్నమాట. అవును, మన నాడీ వ్యవస్థపై, అంటే నర్వస్ సిస్టంపై ఈ శ్వాస లయ చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది. శ్వాస ఎడమవైపు నుంచి కుడివైపుకి మారినప్పుడల్లా మన మెదడులోని ఆధిపత్యం ఒక అర్ధభాగం నుంచి మరొక అర్ధభాగానికి మారుతుంటుంది. అర్థమైంది. అందుకే ఈ శ్వాస మారే ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరగకపోతే ప్రాబ్లం అంటారు. కరెక్ట్. గంటకోసారి మారాల్సిన శ్వాస ఇష్టమొచ్చినట్లు మారుతుంటే శరీరంలో ఏదో అనారోగ్యం రాబోతోందనడానికి అది ఒక స్పష్టమైన సంకేతం. మన లోపలి సిస్టమ్ లోపభూయిష్టంగా ఉందని స్వరయోగ దాని ఒక వార్నింగ్ సైన్గా చూస్తోందన్నమాట. ఒక్క నిమిషం, ఈ పాయింట్ దగ్గర కొంచెం ఆగుదాం. అంటే మన శ్వాస అనేది మన మెదడుకి, శరీరానికి ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది అంటారు కదా. ఎగ్జాక్ట్లీ, ఒక రిమోట్ కంట్రోల్ లాగానే పనిచేస్తుంది. అయితే ఏ వైపు శ్వాస ఆడితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సోర్సెస్ ప్రకారం మనిషిలో ముఖ్యంగా 3 ప్రధాన శక్తులు ఉంటాయి కదా. అవును, మానసిక శక్తి, శారీరక శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి. కరెక్ట్. ముందుగా ఎడమ ముక్కు గురించి మాట్లాడితే, ఎడమ ముక్కు ద్వారా శ్వాస ఆడుతున్నప్పుడు దాన్ని ఇడా నాడి అంటారు ఉంది.
ఇది మన మానసిక శక్తిని ప్రభావితం చేస్తుందట కదా? అవునండి, ఇడానాడి అంటే అదే. అంటే లాజికల్గా ఆలోచించడం, భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడం, లేదా కోపం, జాలి లాంటి ఫీలింగ్స్కి ఇది కనెక్ట్ అయి ఉంటుందని చదివాను. అసలు ఇది ఎలా సాధ్యం? శ్వాసకి ఆలోచనలకి మధ్య ఆ కనెక్షన్ ఏమిటి? ఇక్కడ ఒక అద్భుతమైన క్రాస్ వైరింగ్ మెకానిజం ఉంటుంది. మన శరీరంలో ఎడమవైపు జరిగే ప్రక్రియలు మెదడులోని కుడి అర్ధభాగానికి అనుసంధానమై ఉంటాయి. సైన్స్ కూడా ఇదే చెప్తుంది కదా? అవును, అంటే మనం ఎడమ ముక్కు, అదే ఇడనాడి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు అది మన శరీరంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుందన్నమాట. పారాసింపథెటిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ లాంటిదా? కొద్దిగా అలాంటిదే. శరీరాన్ని విశ్రాంతి స్థితుల్లో ఉంచి మెదడును మాత్రం చురుకుగా ఉంచే వ్యవస్థ అన్నమాట. అందుకే దీన్ని మానసిక శక్తి లేదా చిత్తం అంటారు. ఓహో, అంటే బ్రెయిన్ ఫుల్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. కరెక్ట్. ఈ ఇడానాడి మన ఇంద్రియ నాడులను, అంటే కళ్ళు, ముక్కు, నాలుక లాంటి జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుతుంది. అందుకే ఒక పద్యం కంఠస్థం చేయాలన్నా, ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఆలోచించాలన్నా ఎడమవైపు శ్వాస ఆడుతున్న సమయం అత్యంత అనుకూలమైనది. అంటే ఆ సమయంలో మనసు గ్రాహక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇది క్లియర్గా అర్థమైంది. ఇక కుడివైపు ముక్కు రంధ్రం గుండా శ్వాస ఆడేటప్పుడు దాన్ని పింగళ నాడి అంటారు కదా? ఇది ఇడానాడికి పూర్తిగా ఆపోజిట్ అనుకుంటా. అవును, పూర్తిగా ఆపోజిట్. ఇది నేరుగా మన శారీరక శక్తిని, అంటే భౌతికమైన ప్రాణశక్తిని సూచిస్తుందని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. ఇది కర్మ ఇంద్రియాలను, అంటే చేతులు, కాళ్ళు, జీర్ణక్రియ, విసర్జన వంటి పనులను నియంత్రిస్తుందట. కరెక్ట్. నడవడం, బరువులెత్తడం లేదా భోజనం చేయడం లాంటి పనులకు ఈ కుడిముక్కు ద్వారా శ్వాస ఆడటం చాలా ముఖ్యం. అంటే కుడివైపు శ్వాస తీసుకున్నప్పుడు అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను మేల్కొల్పుతుందన్నమాట. రక్త ప్రసరణ కండరాలకు, జీర్ణ వ్యవస్థకు ఎక్కువగా వెళుతుంది. శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే ఎక్కువ శారీరక శ్రమ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కుడివైపు శ్వాస ఆడుతుందన్నమాట. అవును, అది సహజంగానే జరుగుతుంది. సరే, దీన్ని ఇంకొంచెం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మన శరీరాన్ని ఒక కారు అనుకుందాం. సరే. కారు అనగానే అందులో ఇంజిన్ ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో కారుల్లో ఒక అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ లేదా కంప్యూటర్ సిస్టమ్ కూడా ఉంటుంది కదా. ఎడమవైపు ముక్కు, అంటే ఇడానాడి ద్వారా శ్వాస ఆడుతున్నప్పుడు మన శరీరం ఆ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుందన్నమాట. కరెక్ట్. ఫోకస్ అంతా ఇంటర్నల్ ప్రాసెసింగ్ మీదే ఉంటుంది. అవును. అదే కుడివైపు ముక్కు, అంటే పింగళ నాడి ఆడుతున్నప్పుడు మన శరీరం ఇంజన్ లాగా పనిచేస్తుంది. అప్పుడు సిస్టమ్ అంతా భౌతికమైన పనుల మీదే దృష్టి పెడుతుంది. భలే చెప్పారు. పర్ఫెక్ట్ ఎనాలజీ ఇది. కానీ ఒక నిమిషం ఆగండి. నేను కుడివైపు శ్వాస తీసుకుంటున్నప్పుడు నేను పూర్తిగా ఇంజిన్ మోడ్లో ఉంటే అప్పుడు నా మెదడులోని సాఫ్ట్వేర్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందా? అంటే శ్వాస ఏ వైపు ఉంటే ఆ వైపు సిస్టమ్ మాత్రమే ఆన్ అయ్యి రెండోది పూర్తిగా ఆఫ్ అయిపోతుందా అని? లేదు, అలా అనుకోవడం పొరపాటు. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ లాంటిది కాదు. దీన్ని ఒక ఆధిపత్యం లేదా డామినెన్స్ లాగా అర్థం చేసుకోవాలి. ఓ, అంటే రెండు పనులు ఒకేసారి జరుగుతాయా? అవును, మనలో ఎప్పుడు శారీరక, మానసిక ప్రక్రియలు రెండు జరుగుతూనే ఉంటాయి. కానీ శ్వాసను బట్టి ఏది ముందు వరుసలో ఉండి నడిపిస్తోంది అనేది మారుతుందన్నమాట. అర్థమైంది. ఇక్కడే స్వరయోగలోని అత్యంత ముఖ్యమైన నియమం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే సరైన స్వరానికి తగిన చర్య. అంటే మన శరీరం ఏ మోడ్లో ఉందో గమనించి దానికి తగ్గట్టుగా మనం పనిచేస్తే ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి. సరే, దీన్ని నేను ప్రాక్టికల్గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు నా శరీరం కుడిముక్కు ద్వారా శ్వాస పీల్చుకుంటూ ఉందనుకుందాం. అంటే నేను ఇంజిన్ మోడ్లో ఉన్నాను. నా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ హై అలర్ట్లో ఉంది. ఆ సమయంలో నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని ధ్యానం చేయాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? నా శరీరం అందుకు సహకరిస్తుందా? అస్సలు సహకరించదు. ఎందుకంటే మీ శరీరం అప్పుడు శ్రమ కోసం, కదలిక కోసం శక్తిని విడుదల చేస్తోంది. ఆ సమయంలో మీరు బలవంతంగా కూర్చుని ధ్యానం చేయాలని చూస్తే కాళ్ళు పీకడం, వెన్నునొప్పి రావడం లేదా ఏదో ఒక అసౌకర్యం కలిగి అటు ఇటు కదులుతూనే ఉంటారు. అంటే శారీరక శక్తి నన్ను నిలకడగా కూర్చొనివ్వదన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా మీ శ్వాస ఎడమ ముక్కు ద్వారా ఆడుతున్నప్పుడు, అంటే మీ సాఫ్ట్వేర్ మోడ్లో, పారాసింపథెటిక్ మోడ్లో ఉన్నప్పుడు ధ్యానం చేయాలని చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? శరీరం ప్రశాంతంగానే ఒకే దగ్గర కదలకుండా కూర్చుంటుంది. కానీ మీ మనసు మాత్రం ఎక్కడికో పరిగెడుతుంది. విపరీతమైన ఆలోచనలు వస్తాయి, పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఎందుకంటే అప్పుడు మీ మానసిక శక్తి అత్యంత చురుగ్గా ఉంటుంది కదా. అబ్బా, ఇది వింటుంటే ప్రతిరోజు నేను ఎదుర్కొనే సమస్యలకు ఒక టెక్నికల్ ఆన్సర్ దొరికినట్లు అనిపిస్తోంది. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఇప్పుడు మనం భారీగా ఒక బిర్యానీ లాంటిది భోజనం చేసామనుకుందాం. భోజనం అరగాలంటే జీర్ణక్రియ చురుకుగా జరగాలి కదా. అవును. భోజనం చేసేటప్పుడు కుడిముక్కు ద్వారా శ్వాస ఆడుతుంటే అప్పుడు ఇంజిన్ మోడ్లో ఉంటాం కాబట్టి అది అద్భుతంగా జీర్ణం అవుతుంది కదా. అవును, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలా కాకుండా ఎడమ ముక్కు ఆడుతున్నప్పుడు, అంటే మైండ్ మోడ్లో ఉన్నప్పుడు ఆ భారీ భోజనం చేస్తే అది సరిగ్గా అరగదన్నమాట. కడుపు ఉబ్బరం లేదా అజీర్తి లాంటివి వస్తాయి. కరెక్ట్.
ఎందుకంటే ఆ సమయంలో రక్తం మెదడుకు ఎక్కువగా వెళ్తుంటుంది కానీ జీర్ణ వ్యవస్థకు కాదు. మనం చేసే పనికి మన శ్వాసకి సింక్ లేకపోతే మన సిస్టమ్ ఎంత దెబ్బతింటుందో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అవును కదా. ప్రాచీన యోగులు ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే గమనించారు. అందుకే వారు ఏ పనికి ఏ స్వరం అనుకూలమో తెలుసుకుని తమ రోజువారీ పనులను ఆ స్వరాలకు అనుగుణంగా మార్చుకునేవారు. లేదా అవసరాన్ని బట్టి తమ స్వరాన్ని అంటే శ్వాసను ఒక వైపు నుంచి మరో వైపుకు మార్చుకునే పద్ధతులను కూడా కనిపెట్టారు. భలే ఆసక్తికరంగా ఉంది ఇదంతా. సరే, ఎడమ గురించి మాట్లాడుకున్నాం, అది మైండ్కి సంబంధించింది అన్నాం. కుడి గురించి మాట్లాడుకున్నాం, అది బాడీకి సంబంధించింది అన్నాం. అవును. కానీ మీరు ఇందాక ప్రతి గంట 20 నిమిషాలకు ఒకసారి ఈ శ్వాస ఒక రంధ్రం నుంచి మరో రంధ్రానికి మారుతుందని చెప్పారు కదా. కరెక్ట్. అది మారేటప్పుడు ఒకేసారి స్విచ్ వేసినట్టు ఒక్క క్షణంలో మారిపోదు కదా. ఎడమ నుంచి కుడికి మారేటప్పుడు మధ్యలో కొంత సమయం పాటు 2 రంధ్రాల ద్వారా సమానంగా శ్వాస లోపలికి బయటికి వెళ్లే పరిస్థితి వస్తుంది కదా. ఆ గ్యాప్లో ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఇంజిన్ మోడ్లో ఉంటామా, సాఫ్ట్వేర్ మోడ్లో ఉంటామా? మీరు అడిగిన ఈ ప్రశ్నలోనే స్వరయోగ యొక్క అత్యంత రహస్యమైన శక్తివంతమైన విషయం దాగి ఉందండి. శ్వాస ఒకవైపు నుంచి మరోవైపుకు మారే ఆ కొద్ది నిమిషాల సమయాన్ని యోగ పరిభాషలో సుషుమ్నా నాడి యాక్టివ్గా ఉండటం అంటారు. ఓ, సుషుమ్న నాడి అంటే ఇదా? అవును. ఈ 1-2 నిమిషాల కాలాన్ని శూన్య స్వరం అని కూడా పిలుస్తారు. శూన్యం అంటే ఏమీ లేకపోవడమని కాదు, అంతా సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా ఉండటం. అంటే 2 సమానంగా ఉంటాయన్నమాట. అవును. ఈ సమయంలో అటు భౌతికమైన ప్రాణశక్తి ఇటు మానసిక శక్తి రెండూ ఒకే స్థాయిలో ఉండి ఒకదానికొకటి బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు మెదడులోని 2 అర్ధభాగాలు సమానంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. వావ్! అప్పుడేం జరుగుతుంది? దీనివల్ల ఏం జరుగుతుందంటే మనిషిలోని ఆలోచనల ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోయి ఎలాంటి ఒత్తిడి లేని ఒక అద్భుతమైన ప్రశాంత స్థితికి మనసు చేరుకుంటుంది. ఈ సుషుమ్న నాడి అనేది వెన్నెముక అడుగు భాగం నుంచి నేరుగా పైకి ప్రయాణించి కనుబొమ్మల మధ్య ఉండి ఆజ్ఞా చక్రం దగ్గర ఇడ పింగళా నాడులతో కలుస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఒక్క నిమిషం ఆగండి. కొంచెం స్లో అవుదాం. మనం ఇప్పుడే జీర్ణక్రియ గురించి, కారు ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం. సడన్గా ఆజ్ఞాచక్రం, సుషుమ్న నాడి అని ఆధ్యాత్మిక విషయాల్లోకి జంప్ అవుతున్నాం. అవును, కనెక్షన్ అక్కడికే వెళ్తుంది. ఇంత భౌతికమైన శ్వాస ప్రక్రియ నుంచి, అంటే కేవలం 2 ముక్కు రంధ్రాల ద్వారా సమానంగా గాలి వెళ్లే ఒక 2 నిమిషాల గ్యాప్ వల్ల ఇంత పెద్ద ఆధ్యాత్మిక స్థితి ఎలా వస్తుంది? ఆ చిన్న గ్యాప్లో అంత పవర్ ఎలా ఉంటుంది? కొంచెం దీని విడమరిచి చెప్పండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఫిజియాలజీకి సైకాలజీకి మధ్య ఉన్న కనెక్షన్ చూడాలి. మన మనస్సు నిరంతరం గతంలో జరిగిన వాటి గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి భయపడడం చేస్తుంటుంది కదా. అవును, అది సహజం. దానికి కారణం మన శరీరంలో ఒక నాడీ వ్యవస్థ మరొక దానిపై ఆధిపత్యం చెలాయించడమే. కానీ ఎప్పుడైతే ఎడమ కుడి శ్వాసలు సమానంగా ఆడతాయో అప్పుడు శరీరంలో సంఘర్షణ ఆగిపోతుంది. ఓహో. ఫిజికల్గా, మెంటల్గా శరీరం 0 రెసిస్టెన్స్ అంటే ఎలాంటి అడ్డంకులు లేని స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలోనే మనిషిలోని సూక్ష్మమైన శక్తి జాగృతమవుతుందని యోగులు నమ్మారు. అంటే ఆ సుషుమ్న నాడి ద్వారా అంటారా? అవును. ఆ సుషుమ్న నాడి అనేది మన వెన్నెముకలోని సెంట్రల్ కెనాల్కు ప్రతీక. శరీరం, మనసు రెండూ నిశ్చలంగా ఉన్నప్పుడే మనలో దాగి ఉన్న ఆ శక్తి పైకి ప్రవహిస్తుంది. అందుకే ధ్యానం చేయడానికి, మనసును పూర్తిగా శూన్యంలోకి తీసుకెళ్లడానికి ఆ 2 నిమిషాల సమయమే అత్యంత అనువైనదని వారు కనిపెట్టారు. అబ్బా, అంటే మనసు పరిగెత్తదు, శరీరం కదలదు, 2 శక్తులు ఒకదానికొకటి లాక్ అయిపోయి ఒక పర్ఫెక్ట్ స్టిల్నెస్ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే రోజులో ఇన్నిసార్లు శ్వాస ఎడమ నుంచి కుడికి మారుతున్నప్పుడు ఆ గేర్లు మారుతున్నట్లు వచ్చే చిన్న గ్యాప్ను మనం ఎప్పుడూ గమనించనేలేదు అసలు. కానీ ప్రాచీన యోగులు ఆ క్షణాలను పట్టుకొని తమ స్పృహను ఏ స్థాయికి తీసుకెళ్లారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది కదా. అవును. అసలు స్వరయోగ ముఖ్య ఉద్దేశ్యం కేవలం ఎడమ కుడి శ్వాసలతో పనులు చక్కబెట్టుకోవడం మాత్రమే కాదు, ఈ మధ్యలో ఉండే ఆ శూన్య స్వరాన్ని సాధ్యమైనంత ఎక్కువసేపు నిలబెట్టుకోవడమే అని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. నిజమే. ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం ప్రకారం శ్వాస అనేది కేవలం ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డయాక్సైడ్ వదలడం అనే సేంద్రియ విధిలాగా కనిపిస్తుంది. దాన్ని మనం తప్పుపట్టలేము. అవును, అది శారీరక వాస్తవం. కానీ స్వరయోగ మనకు భౌతికతను దాటిన ఒక విశాలమైన దృక్పథాన్ని అందిస్తోంది కదా. ఇక్కడ మనిషికి కేవలం భౌతిక శరీరం మాత్రమే లేదు. భౌతిక శరీరం వెనుక ఒక అదృశ్య శక్తి ఉంటుంది. ఆ శక్తి వెనుక మనసు ఉంటుంది. మనసు వెనుక స్పృహ ఉంటుంది. దానికి ఆవల అత్యున్నత స్పృహ అంటే సూపర్ కాన్షియస్నెస్ ఉంటుందన్నమాట. అవును. ఈ భౌతిక శరీరం నుండి ఆ అత్యున్నత స్థాయికి ప్రయాణించడానికి శ్వాస అనేది ఒక ఘనమైన వారధి. మాండుక్య ఉపనిషత్తులో దీని మీద ఒక అద్భుతమైన అనాలజీ ఉందండి. అవునా? ఏంటది? అందులో స్వరాన్ని ఒక వింటి నారితో అంటే బోస్ట్రింగ్తో పోల్చారు. వింటి నారిని లాగి బాణాన్ని ఎలాగైతే లక్ష్యం వైపు వదులుతామో అలాగే మన శ్వాస అనే వింటి నారిని నియంత్రించడం ద్వారా మన స్పృహ అనే బాణాన్ని మన ఆత్మ అనే లక్ష్యం వైపు గురిపెట్టి సంధించవచ్చు అని అందులో వివరించారు. వావ్! శ్వాస ఒక వింటినారి, స్పృహ ఒక బాణం
వినడానికి చాలా కావ్యాత్మకంగా అలంకారప్రాయంగా అనిపించినా దీని వెనుక ఇంత ఖచ్చితమైన బయలాజికల్ సైన్స్ దాగి ఉండటం నిజంగా ఒక రివల్యూషన్ లాంటిదండి. అవును, నిజమే. వైద్యశాస్త్రం మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని ఎక్స్రేలు, స్కాన్ల ద్వారా బయటి నుంచి అర్థం చేసుకుంటే, యోగ శాస్త్రం దాన్ని శ్వాస అనే ఒక్క సాధనంతో లోపలి నుంచి ఆపరేట్ చేయడం నేర్చుకుంది. 2 ముక్కు రంధ్రాలు, వాటి వెనుక ఉన్న మెదడు పనితీరు, శరీర ఉష్ణోగ్రత, జీర్ణక్రియ ఇవన్నీ ఈ ఒక్క గాలి ప్రవాహంతో ముడిపడి ఉన్నాయంటే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అవును కదా. ఇదొక ముఖ్యమైన, కొంచెం సంక్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతుందండి. ఏంట ప్రశ్న? ఈ రోజు సైన్స్ చెప్తున్న అనేక శ్వాసకోశ మరియు నాడీ వ్యవస్థ ప్రక్రియల వెనుక శతాబ్దాల క్రితమే యోగులు కనిపెట్టిన ఈ స్వర రహస్యాలు దాగి ఉన్నాయి కదా. వారు ఏ యంత్రాలు లేకుండానే కేవలం పరిశీలనతో శరీరపు బయోలాజికల్ క్లాక్ను కనిపెట్టారు. నిజంగా గ్రేట్ కదా అది. అవును. ఒకసారి ఊహించండి, కేవలం ఏ ముక్కు గుండా గాలి ఆడుతుందో గమనించి దాన్ని నియంత్రించడం ద్వారా మన ఆలోచనలను, మన శరీర స్థితిని, మన ఏకాగ్రతను మనమే మాన్యువల్గా కంట్రోల్ చేయగలిగితే, మన శరీరంలో ఇలా మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగే గుండె చప్పుడు, రక్త ప్రసరణ, కణాల పునరుత్పత్తి లాంటి ఇతర ప్రక్రియల్లో కూడా ఇంకెన్ని రహస్య కంట్రోల్ ప్యానెల్స్ దాగి ఉన్నాయో కదా. అబ్బా, ఎగ్జాక్ట్లీ. మనకు తెలియని ఆ స్విచ్ బోర్డులను కనిపెట్టి వాటిని ఆపరేట్ చేయడం నేర్చుకుంటే మనిషి తన ఉనికిని ఇంకెంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలడో ఆలోచించండి. ఇది నిజంగా మైండ్ని బ్లాంక్ చేసే ఆలోచన అండి. మనం కేవలం ఊపిరితిత్తుల వరకే పరిమితమయ్యాం, కానీ మన శరీరమంతా ఇలాంటి సీక్రెట్ కంట్రోల్స్తో నిండిపోయి ఉండొచ్చు. మనం ఈ విశ్లేషణ ప్రారంభంలో మాట్లాడుకున్నట్లుగా మనతో పుట్టి మనతోనే అంతమయ్యే ఈ శ్వాసను కేవలం మనతో పాటే ఉండే ప్యాసివ్ ప్రయాణికుడిగా చూడాలా, లేక మన పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసే ఒక కంట్రోలర్గా వాడుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. రేపొద్దున్న లేవగానే ఒకసారి ముక్కు దగ్గర వేలు పెట్టి, ఇప్పుడు నేను ఏ మోడ్లో ఉన్నాను, మైండ్ మోడా, బాడీ మోడా అని ఎవరికి వారు చెక్ చేసుకుంటే మన శరీరం మనతో మాట్లాడే భాష అర్థం కావడం మొదలవుతుంది కదా. మన అస్తిత్వాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూసేందుకు ఈ ఒక్క ఆలోచన చాలు. ఈనాటి డీప్ డైవ్లో ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం. మరోసారి ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.